అందరికీ నమస్కారము. లీగల్లీ కరెక్ట్, మోరల్లీ అండ్ ఎథికల్లీ రాంగ్, వీటికి సంబంధించి కొన్ని జడ్జిమెంట్స్ ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పినాను. ఇప్పుడు ఈ పార్ట్ 2లో చెప్తున్నాను. అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చేయడం నేరం కాదు అని మన సుప్రీంకోర్టు వారు చెప్పబడింది. అయితే ఈ కేసు ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవజోత్ సింగ్ సిద్ధు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అనదర్ 2007 పార్ట్ 2లో సుప్రీంకోర్టు కేసెస్ 574లో చెప్పబడింది. ఏంటిదంటే కేవలము ఒక వ్యక్తి పైన క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్నా లేదా పెండింగ్ ఉన్న కేసులో ఛార్జ్ ఫ్రేమ్ అయినంత మాత్రాన ఈ కెనాట్ బి మేడ్ డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ది ఎనీ పోస్ట్ ఐదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పబడింది. అయితే దీంట్లో కొత్తగా చెప్పింది ఏం లేదు, కానీ ఆల్రెడీ మనకు సెక్షన్ 8లో ఉందన్నమాట. డిస్క్వాలిఫై ఎప్పుడైతాడంటే ఓన్లీ ఇఫ్ ఈజ్ ఏ కన్విక్టెడ్ పర్సన్ హ్యాస్ నో రైట్ టు కంటెస్ట్. ఒకవేళ ఆల్రెడీ మెంబర్గా ఉండి కన్విక్షన్ వస్తే ఇమ్మీడియట్లీ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ లూజెస్ హిస్ మెంబర్షిప్ అనమాట. అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ క్లాస్ 2లో ఉందన్నమాట. అయితే నిజంగా చెప్పాలంటే మనకు 2013లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అది సుప్రీంకోర్టు వారు అది నిజంగా ప్రజలకు అనుకూలంగానే ఇచ్చినారు. ఏంటంటే దాంట్లో ఒక కండిషన్ ఉండే, కన్విక్షన్ 2 నెలలు పైబడి ఉన్నప్పుడు డిస్క్వాలిఫై అనేది చేయాలంటే 3 నెలలు అప్పీల్ టైం అయినాక చేయాలని ఉండే, కానీ దాన్ని తొలగించినారు. ఈ యొక్క అప్పీల్ టైం 3 నెలలు అనేది ఆ కండిషన్ వర్తించదు. కన్విక్షన్ అయిన వెంబడే అతను డిస్క్వాలిఫై అవుతాడు. బార్లలో డ్యాన్స్ చేయడకు సుప్రీంకోర్టు వారు అనుమతి ఇచ్చినారు. అంటే ఏ గ్రౌండ్ మీద అనుమతి ఇచ్చినారంటే రైట్ టు ప్రొఫెషన్ అనేది ఆర్టికల్ 19(1)(g)లో చెప్పబడింది. అంటే రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. ఇందులకు బార్లో డ్యాన్స్ను మీరు అనుమతించకపోతే ఈ యొక్క ఆర్టికల్ను ఉల్లంఘించినట్లయితే అని చెప్పి ఇచ్చినారు. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని కూడా చెప్పింది అనమాట. అప్పటి నుంచి మనం అన్ని బార్లలో డ్యాన్స్లకు పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది అంటే ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2019 సుప్రీంకోర్టు డేటెడ్ 17/1/2019లో ఇవ్వబడింది. మనకు ఇంకొక కేసు జడ్జిమెంట్, ఇద్దరు ప్రేమికులు వేరువేరు మతాలకు చెందిన వారు, అమ్మాయి వేరే మతము, అబ్బాయి ముస్లిం, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమించుకున్నంత మాత్రాన లవ్ జిహాద్గా లేబుల్ వేయకూడదు. ప్రతి విషయంలో అట్లా ఉంటుందని అనడానికి వీల్లేదు. మీరు ఈ విధంగా ఇది ఒక నేరంగా పరిగణిస్తే ఇది ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఆర్టికల్ 14, 19, 21కు విరుద్ధము. ఇంటర్ఫేత్ లవ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ కోర్టు వారు చెప్పినారు. ఇప్పుడు ఇందుట్లో మనం చూడాలి, కోర్టు వాళ్ళు లీగల్గా కరెక్టే కానీ మోరల్గా, ఎథికల్గా దీని యొక్క ఎఫెక్ట్ సొసైటీ మీద ఏముంటుంది అనేది చూడకుండా లవ్ జిహాద్గా ప్రతి కేసును పరిగణించకూడదు. అన్లెస్ దెర్ ఇస్ ఎ కాంక్రీట్ ఎవిడెన్స్, ద పర్పస్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్ అని ఉంటేనే ఆ విధంగా అనుకోవాలి, లేకుంటే లేదని చెప్పింది. బాంబే హైకోర్టు, దట్ ఈజ్ మైనర్ గర్ల్ మదర్ ఈజ్ ది రిట్ పిటిషనర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ డిసెంబర్ 2020లో ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చింది. మనకు ఇంకొక కేసు, సెక్స్ వర్కర్ను అరెస్ట్ చేయకూడదు, ఆమె విక్టిమ్గా ట్రీట్ చేయాలి, ఆమెను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని విట్నెస్గా పెట్టాలని అన్నారు. కానీ మనం ప్రాస్టిట్యూషన్ సంబంధించిన కేసెస్ను కంట్రోల్ చేయాలంటే సెక్స్ వర్కర్ను విక్టిమ్గా చూడాలని చెప్పినారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది చెప్తున్నాం. కానీ చట్ట ప్రకారం షీ ఈజ్ ఏ విక్టిమ్ ఇన్ దట్ ఇన్సిడెంట్, సో వీ కెనాట్ బుక్ ఏ కేస్ అగెన్స్ట్ హర్. Police should not interfere or take criminal action against sex workers when the sex work is consensual and conducted by adults. అంటే అడల్ట్స్ ఈ విధమైన నేను చేస్తగిన ఆమెను సెక్స్ వర్కర్గానే ట్రీట్ చేయాలా అని చెప్పబడింది. అయితే మనం దీని విషయంలో వీఆర్ ఫాలోయింగ్ ది సేమ్, బట్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్. బట్ అకార్డింగ్ టు ది జడ్జ్మెంట్ వాలంటరీ సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అని చెప్పబడింది. బుద్ధదేవ్ కర్మాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2010 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క తీర్పు వచ్చింది కనుక మనం ఇది ఫాలో అవుతున్నాం. ఇంకొకటి, మనకు వ్యభిచార గృహమునకు రైడ్ చేసినప్పుడు అక్కడ కస్టమర్ అంటే విటుడు దొరికినప్పుడు అతని మీద ఐటీపీ యాక్ట్ కింద కేసు పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు డీల్ సచ్ సిచ్యువేషన్ అని చెప్పినారు. ఇది ఎక్కడంటే భూప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా
2011లో ఇది జడ్జిమెంట్ వచ్చింది. మనం లా ప్రకారం చూసుకుంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956లో సెక్షన్ 5(1) క్లాజ్ సబ్ క్లాజ్ డి అండ్ సబ్ క్లాజ్ ఈలో ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సెక్స్ ఉంది ఇక్కడ. బికాజ్ కస్టమర్ ఈజ్ ఆల్సో పేయింగ్ మనీ, ఈజ్ పేయింగ్ ది ప్రైస్ ఫర్ ది సెక్స్, ఈ వాంట్స్ టు ఎంజాయ్ విత్ దట్ గర్ల్ కనుక ఇట్ అమౌంట్స్ టు సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కనుక వీ కెన్ బ్రింగ్ బై స్ట్రెచింగ్ ఇట్స్ మీనింగ్ అండర్ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 క్లాజ్ డి అండ్ క్లాజ్ ఈ. కానీ హైకోర్టు వారు ఆ విధంగా చెప్పినారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఐటీపీ యాక్ట్ 1956 విటునికి సూట్ కాదు, విటునికి ఎక్కడ దాంట్లో లేదు, విటుడు కూడా నేరస్తుడని చెప్పడానికి వీలు లేదని చెప్పింది. కానీ లీగల్గా వాళ్ళు చెప్పింది మాత్రం లిమిట్స్ ఆఫ్ ది లీగల్ ప్రొవిజన్ దే గేవ్ దట్ జడ్జిమెంట్. అయితే ఇప్పుడు మనకు లక్కీగా ఏమైందంటే మనకి ఇప్పుడు 370 ఐపీసీ దాంట్లో కస్టమర్ను దాంట్లో తీసుకోవచ్చు అని చెప్పి మన తెలంగాణ హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఐటీపీ యాక్ట్ కింద రాదు కానీ 370 ఐపీసీ కింద వస్తుందని చెప్పినారు. ఈ 370ను బిఎన్ఎస్లో కూడా ఇన్కార్పొరేట్ చేసినారు కనుక మనము వీటిని ఆ సెక్షన్ కింద పెట్టవచ్చు. మనకి ఇంకొక జడ్జిమెంట్ ఉంది, ప్రేమ వివాహములకు తల్లిదండ్రులు అభ్యంతరం తెలపరాదని. ఇది సుప్రీంకోర్టు వారు లలితా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్, దీని సైటేషన్ 2006 పార్ట్ 5 సుప్రీంకోర్టు కేసెస్ 475లో చెప్పబడింది. ఒకవేళ ఆ అమ్మాయి మేజర్ అయి ఉండి తనకి ఇష్టమున్న అబ్బాయితో వివాహం చేసుకోవాలని అనుకునినచో, అవతల వ్యక్తి అడల్ట్ అయి ఉండి ఆ వివాహమునకు సమ్మతించినచో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ వివాహమునకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అభ్యంతరం తెలపరాదు, తెలిపినా అవి చెల్లవు. అంటే ఈ జడ్జిమెంటు మోరల్ అండ్ ఎథిక్స్కు వ్యతిరేకంగా ఉంది. చిన్నప్పటి నుంచి పెంచి మేజర్ అయిన గ్రౌండ్తోన ఆ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం అనేది సమంజసం కాదు. కానీ మనం చట్ట ప్రకారం పోవాలను. ఏజ్ ఆఫ్ మెజారిటీ వచ్చినాక అతనికి స్వేచ్ఛ ఉంటుంది, అమ్మాయికి కానీ అబ్బాయికి స్వేచ్ఛ ఉంటుంది, వారికి ఇష్టం వచ్చినను చేసుకోవచ్చు. అందుకే కులాంతర వివాహములు, మతాంతరమైన వివాహములు చేసుకుంటకు సులువు పరిచినది జడ్జిమెంటు.